తిరుమల లడ్డులో పంది కొవ్వు, దున్నపోతు కొవ్వు, వీళ్ళ బొందలో కొవ్వు ఇవన్నీ కలిసి అనే ఆరోపణలు చేసినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఒకవైపు, అమ్మో ఇది ఎంత పర్సెంట్ కలిసింది, అయ్యో అది ఎంత పర్సెంట్ కలిసింది, గొడ్డు కొవ్వు ఎంత కలిసింది, ఏదైతే పంది కొవ్వు ఎంత కలిసిందని చెప్పి వార్తలు రాసినటువంటి ఆ ఈనాడు కిరణం, ఆ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వాళ్ళకి ఈరోజు నిద్ర పట్టట్లా. అరే చిత్తూరు కొవ్వు కలవకపోతే ఎలా, కలవాలి కదా, ఆ కలిసిన లడ్లే కదా మనం కూడా తింది అని చెప్పి రాయాలి కదా వార్తలు. అందుకని తెల్లారులు మేల్కొని రాసినటువంటి వార్త. ఇద్దరు బాబాయిల కథ, వివేక హత్య కేసు, కల్తీ నెయ్యి కేసు, తెర వెనక ఒత్తిల్లా మరేదైనా కారణమా, తెర వెనక ఒత్తిల్లా మరేదైనా కారణమా అని రాశారు కదా. వివేకానంద రెడ్డి గారి హత్య కేసు, కల్తీ నెయ్యి కేసు రెండూ కూడా సిబిఐ ఆధ్వర్యంలో జరిగినాయి. సో సిబిఐ అంట తేల్చి, ఏదైతే వివేకానంద రెడ్డి గారి హత్య కేసులోనేమో వీళ్ళు అనుకున్న పొలిటికల్లో ఎవరో ఒకరిని అరెస్ట్ చేసేయాలి, జగన్ గారిని లేదంటే అవినాష్ రెడ్డి గారిని ఎందుకు అరెస్ట్ చేయలేదని. ఇక్కడేమో కల్తీ నెయ్యి కేసులో సుబ్బారెడ్డి గారిని, లేదంటే కరుణాకర్ రెడ్డి గారిని, ధర్మారెడ్డి గారిని, లేదా జగన్ గారిని, వీళ్ళందరినీ అరెస్ట్ చేయాలి. అది వీళ్ళ వార్త ఉద్దేశం. కడుపు కన్నందిని ఏ రోజు మీరు వార్తలు రాయడానికి ఇదే నిదర్శనం. సిబిఐ తెర వెనక ఒత్తిళ్ళ మరేదైనా కారణం అని రాశారు కదా సిబిఐ మీద. మీకు సిగ్గుంటే చంద్రబాబు నాయుడు చేత కేంద్ర ప్రభుత్వం నుంచి వైదొలగమని చెప్పండి, ఎన్డీఏ ప్రభుత్వం నుంచి చంద్రబాబు నాయుడు తప్పుకోమని చెప్పండి సిగ్గుంటే. మిస్టర్ ఈనాడు కిరణ్, తెర వెనక ఒత్తిళ్ళ సిబిఐ మీద అన్నారు కదా, తెర వెనక ఒత్తిళ్ళు తీసుకొని వస్తే సిబిఐ మీద ఒత్తిళ్ళు తీసుకొని వస్తున్నప్పుడు వాళ్ళు కానీ లొంగితే మరి ఇంకెందుకు మీరు కేంద్రంలో కొనసాగటం? సిగ్గుండాలి కదా కొనసాగడానికి. మరి ఏదైనా కారణమా, ఏంటో ఆ కారణం అడగండి. నరేంద్ర మోడీలను వెళ్ళి అమిత్ షాని నిలదీయండి. రాయి నువ్వు వార్త రేపు పొద్దున మిస్టర్ నరేంద్ర మోడీ, మిస్టర్ అమిత్ షా అని రాసి, ఏమయ్యా మీరు సిబిఐ ఎందుకు వీళ్ళందరినీ తీసుకోవట్లేదు, ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికలో రాసినట్టుగా సిబిఐ ఎందుకు ఛార్జ్ షీట్ వేయట్లేదు, మేమంటే మీకు లెక్కలేదా, మేము తప్పుకుంటాం అని చెప్పి ప్రకటన ఇచ్చేయండి. చంద్రబాబు నాయుడు సార్ మేము వైదొలిగిస్తామని ప్రకటన ఇవ్వండి. సిగ్గులేనటువంటి రాతలు, నీచమైనటువంటి బతుకులు మీరు బతుకుతున్న బతుకు. మీరు పత్రికలు నడపట్ల. చంద్రబాబు నాయుడు గారి కోసం రాజకీయంగా రోడ్డు మీద నగ్న నృత్యాలు చేసి ఇంకేదైనా లత్కోరు పనులు కూడా సిద్ధపడే వార్తలు రాస్తున్నారు. జర్నలిజం ఎప్పుడో మర్చిపోయారు, రాజకీయ వ్యభిచారం ఒకటే మీరు నేర్చుకున్నారు. అందుకని ఈ వార్తలు. ఇద్దరు బాబాయిల కథ అని హెడ్డింగ్ పెట్టారు కదా, మీ రెండు దినపత్రికల భాగవతం అని హెడ్డింగ్ పెట్టుకొని రాయండి. లేదంటే చంద్రబాబు నాయుడు గారు చిత్తూరు రైల్వే స్టేషన్ నుంచి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి దాకా రాయండి వార్తలు. కథలుగా రాస్తే అవి బాగుంటాయి. నాదెండ్ల భాస్కరరావు గారు ఉన్నారు కదా, ఆయన దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూ తీసుకొని రాయండి. నాదెండ్ల మనోహర్ గారు తండ్రి. ఇట్లాంటి వార్తలు రాసి ప్రజల మెదడులోకి విషయాన్ని ఎక్కించేసి, ఇప్పుడంట సిబిఐ అంతా తప్పంట, జంతువుల కొవ్వు ఉందంట, దాంట్లో పంది కొవ్వు ఉందంట. ఆ కొవ్వుని వీళ్ళు రోజు ఆ కొవ్వుని బాగా టెస్ట్ చేసి బాగా తిని ఆనందపడుతున్నట్టున్నారు. జంతువుల కొవ్వు అంటే వాళ్ళకి అంత ఆనందం అనమాట. పంది కొవ్వుతో భోజనం చేసేవాళ్ళు ఈ వార్తలు రాస్తారు. పంది కొవ్వు, జంతువుల కొవ్వుతో ఏదైతే భోజనాలు చేస్తారో వీళ్ళు, అందుకని అవన్నీ ఉండాలని కోరుకుంటున్నట్టున్నారు.